డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో క్రిప్టో కరెన్సీ అనలిస్ట్ అండ్ పైనియర్ అయిన మహేష్ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు మనం క్రిప్టో కరెన్సీ గురించి అండ్ పై నెట్వర్క్ దాని గురించి కూడా చాలా మనం వింటూ ఉన్నాం కదా, వాటన్నిటి గురించి మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి మహేష్ గారు. నమస్తే మేడం. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. యా, సో ఇప్పుడు ఎక్కువగా క్రిప్టో కరెన్సీ చాలా మందికి అవేర్లో వచ్చింది. అండ్ రీసెంట్గా మేము వింటుంది పై కాయిన్ గురించి. చాలా మంది ఏంటంటే ఇది ఫేక్ అంటున్నారు, కానీ మీరేమో దాన్నే పై కాయిన్నే పట్టుకొని ఉంటున్నారు. అండ్ నేను లాస్ట్ వీడియోస్లో కూడా నేను మర్చిపోయాను అడిగాను, మీ నెక్లో కూడా లాకెట్ కూడా మీరు పైదే అదే వేసుకున్నట్టున్నారు నాకు తెలియదు అది కూడా. సో ఎందుకు దాన్ని అంత స్ట్రాంగ్గా మీరు ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకు దాన్ని అంత స్ట్రాంగ్గా మీరు నమ్ముతున్నారు? సో పై క్రియేటర్ కూడా మనకి నికోలస్ అని మీరు చెప్పారు కదా, సో వాళ్ళు ఏమన్నా మీకు రిలేషన్ అవుతారా మీరు ఎంతగా ప్రమోట్ చేస్తున్నారంటే? అంటే అలా ఏం లేదు మేడం. యాక్చువల్గా అయితే లాకెట్ ఎందుకు వేసానంటే దీని వెనకాల చాలా పెద్ద విజన్ ఉంది, పెద్ద మిషన్ ఉంది దానికంటే బియాండ్గా. అయితే నేను గట్టిగా ఎందుకు దీన్ని తీసుకున్నానంటే, నేను 10 years తర్వాత ఏం జరుగుతుందో నేను గెస్ చేయగలను. 10 years తర్వాత ఏం జరుగుతుందో నేను గెస్ చేయగలను. నేను 10 years అవతలకి వెళ్ళి చూస్తున్నా ఇప్పుడు మొత్తం ప్రజెంట్ మొత్తం ఏం జరిగిద్ది ఏంటి అనేది మొత్తం నాకు తెలుసు. ఎందుకంటే అలా కోడింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అసలు ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసే విధానం, ఎకో సిస్టమ్, డి యాప్స్, ఈ హ్యూజ్ యూజర్స్ వరల్డ్ వైడ్గా 100 million+ యూజర్స్ ఉన్నారు. రాబోయే రోజుల్లో 5 billion ఖచ్చితంగా అవుతారనే నమ్మకం అయితే, ప్రగాఢ నమ్మకం నాకైతే ఉంది. సో ఈ ఒక్క ప్రాజెక్ట్నే పట్టుకొని నేను దీని మీద ఒక మిషన్ లాగా, సార్ అలా ఎవరైతే క్రియేటర్ ఉన్నారో ఆయన ఎలా మిషన్లా తీసుకొని చేస్తున్నారో, నా రేంజ్ వరకు మన తెలుగు వాళ్ళందరికీ ఒక యుద్ధ ప్రాతిపదికలో ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ ఇవ్వాలని పూనుకున్నాను అనమాట. అంటే చాలా మంది యాంటీగా ఉన్నారు కదా ఫేక్ అని, మీరు ఇంత గట్టిగా నమ్మడానికి ఏంటంటారు కారణం? దీన్ని యాక్చువల్గా అయితే వాళ్ళకి తెలియదండి. అసలు మామూలు క్రిప్టో కరెన్సీ అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, కానీ పై యొక్క విజన్ తెలియదు వాళ్ళకి. నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు అని అనట్లేదండి. ఇంకా ఇప్పుడు నేను జనాలకి అంటే పైనీర్స్కి ఎలా తెలిసానంటే, యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటాం కదా, కరెక్ట్, అలా తెలుసు. కాకపోతే ఆఫ్లైన్లో కూడా చాలా మంది పైనీర్స్, సీనియర్ లీడర్స్ ఉన్నారనమాట, వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే మనం వీడియోస్ చేస్తున్నాం, వాళ్ళు చేయట్లా. సో ఇప్పుడు మీ దగ్గర మీరు అంటున్నారు కదా చాలా మంది ఉన్నారు అని, మీరు కొన్ని ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే దేని రిలేటెడ్ అంటే నమ్ముతున్నారు అనే దాని గురించి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మనకి మీరు కామెంట్స్ చూసుంటారు ఆల్రెడీ. చాలా మంది ఏంటంటే దీనికి ఏం తెలీదు, లేదంటే వేలు ముద్ర అది ఇది అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు. సో మీ విజన్ ఇంత మీరు అదే దాన్ని పట్టుకోవడానికి మీరు ఎడ్యుకేటెడ్ అని చెప్పడం అంటే ఇంపార్టెంట్ ఇక్కడ. సో నిజంగా మీరు ఏమైనా వేలు ముద్ర అంటే నాకు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళే నన్ను పైకి లేపుతున్నారు అనమాట. ఎందుకు లేపుతున్నారంటే, వేలు ముద్రనప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు అలా అనడంలో తప్పులేదు. ఎందుకంటే నేను ఐఎమ్ ఆటో మెకానిక్, మై ఫాదర్ ఈజ్ ఏ ఆటో డ్రైవర్, నేను ఒక ఆటో మెకానిక్ని. నేను కూడా ఆటో డ్రైవ్ చేశా. ఆటో డ్రైవ్ చేసినంత మాత్రాన మనం చదువుకోకూడదా? అదే కదా, నేను చదువుతూ ఆటో మెకానిక్ చేశాను, ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ జాబ్స్ కూడా చేశాను. నేను బజాజ్ అలయన్స్లో సేల్స్ ఆఫీసర్గా, విజయవాడ బ్రాంచ్లో వెహికల్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్లో ఎస్ఓగా చేశాను, సేల్స్ ఆఫీసర్గా. భారతీయ యాక్సెల్లో చేశాను, హెచ్డిఎఫ్సి ఎర్గోలో చేశాను, టాటా ఏజీలో చేశాను. తర్వాత ఇంటర్నెట్ కేఫ్ పెట్టాను, ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఆఫీస్ పెట్టాను. దీనికన్నా ముందు నేను ఈ 4-5 జాబ్స్ ముందు సెక్యూరిటీ గార్డ్గా చేశాను. ఆటో సర్వీసింగ్ చేశాను, బైక్స్, 2 wheelers ఆటోస్ క్లీనింగ్ చేయాలి వాటర్ పైప్తో, అది చేశాను. రోడ్డు మీద మామూలుగా ఒక బట్ట వేసుకొని మొత్తం ఆటో ఇంజిన్ మొత్తం డిస్మానర్ చేసి అసెంబుల్ చేస్తాను. నాకు అన్ని ఫీల్డ్లో అనుభవం తీసుకొచ్చింది. అందుకే నేను అన్ని ఫీల్డ్ చూసా కాబట్టి దీంట్లో ఏమన్న విషయం నాకు అర్థమైంది. అందుకే దీన్ని గట్టిగా పట్టుకున్నాను అనమాట. ఓకే, వాళ్ళకి తెలియదు పాపం, వేలుముద్ర అన్నారు అనుకునేవాడిని, ఇబ్బంది లేదు. వాళ్ళు ఇప్పుడు దాకా నన్ను ఎంత పాపులర్ చేసింది ఆ నెగిటివర్సే. వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, నేను వాళ్ళ మీద రేజ్ అవ్వడం, ఇది జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు నా వైపు చాలా మంది పాజిటివ్ పీపుల్ ఎవరైతే నాలా ఆలోచిస్తారో వాళ్ళు కనెక్ట్ అయ్యారు నాకు. ఎవరైతే నాలాగా ఆలోచించారో నాకు అపోజిట్గా ఉన్నారనమాట. సో నేను వాళ్ళని పట్టించుకోదలుచుకోవాలి. ఇప్పుడు ధోని ఉన్నాడు, మహేంద్ర సింగ్ ధోని. అపోజిషన్ పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇంగ్లాండ్ వాళ్ళు కానీ, ఆస్ట్రేలియా వాళ్ళు కానీ ఏదన్నా పిచ్లో
మ్యాచ్ ఆడేటప్పుడు, క్రికెట్ ఆడేటప్పుడు వాళ్ళు ఏమన్నా కారు కోతలకు వస్తే అతను ఏం మాట్లాడు, అతను ఒకదాంతో సమాధానం చెప్తాడు, బ్యాట్తో సమాధానం చెప్తాడు. Yes, అవును. నేను పై నెట్వర్క్ నేను ఎన్ని కాయిన్స్ అయితే మైనింగ్ చేశానో, ఈ కమ్యూనిటీ ఎంత అయితే లీడ్ చేస్తున్నానో, నేను నా కమ్యూనిటీ అంటే పై నెట్వర్క్ కమ్యూనిటీ ఏదైతే ఉందో కమ్యూనిటీ సమాధానం చెప్పిద్ది వాళ్ళకి, మిగతా అంతా సేమ్ టు సేమ్. అయితే ఇప్పుడు మీరు అడిగారు కదా మేడం, పైనే మీరు ఎందుకు చేస్తున్నారు, అవును. పైకి అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం మేడం. ఎకో సిస్టమ్ మేడం, మెయిన్ ఎకో సిస్టమ్. ఎకో సిస్టమ్ అంటే ఎవ్రీడే పీపుల్ లైఫ్లో, డే టు డే లైఫ్లో మనం ఏదైతే పర్చేస్ చేస్తున్నామో బయట మన ఐఎన్ఆర్తో, ఇప్పుడు యూఎస్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అమెరికన్ డాలర్తో పర్చేస్ చేస్తారు. యూరోపియన్ కంట్రీస్ ఏం చేస్తారు, యూరోస్తో పర్చేస్ చేస్తూ ఉంటారు. థాయిలాండ్ ఏం చేస్తారు, థాయ్ బాస్తో పర్చేస్ చేస్తారు. మలేషియా వాళ్ళు మలేషియన్ రింగిట్స్లో చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ రూపీ, శ్రీలంకలో శ్రీలంకన్ రూపీ ఉంటుంది. అంటే ఆ దేశ కరెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటితో వాళ్ళు ఎవ్రీడే పీపుల్ లైఫ్లో యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కరెన్సీ. కానీ వన్ వరల్డ్ వన్ కరెన్సీ కాన్సెప్ట్లో గ్లోబల్ పేమెంట్ మెథడ్గా ఒక్క ఏకైక క్రిప్టో కరెన్సీ, అది ఏకైక డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో మన పై నెట్వర్క్తోనే అది సాధ్యం అవుతుంది త్వరలో. అది ఇలా కమ్యూనిటీని డెవలప్ చేసి ఎదుటి వాళ్ళకి మనం రెఫరెన్స్ ఇచ్చి ఆ రెఫరెన్స్ కాంట్రిబ్యూషన్ ద్వారా మనం కూడా కొన్ని కాయిన్స్ సంపాదించుకొని పెట్టుకుంటే మన దగ్గర లాట్ ఆఫ్ పై ఉంటుంది. ఇప్పుడు ఆ లాట్ ఆఫ్ పై ద్వారా మనం రిచ్ అవ్వడానికి ఎంతో అవకాశం, 100% ఛాన్సెస్ ఉన్నాయి. అవకాశం కూడా కాదండి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎవరిని కొంచెం ఎక్కువ నెగిటివ్ వర్డ్స్ ఎవరన్నమాట 200% అని చెప్తారు అనమాట. అంటే ఇంతకు ముందు కూడా వేరే క్రిప్టో కరెన్సీస్ కూడా ఇలాగే యూజ్ చేయొచ్చు అని చెప్పారు. బట్ ఇంతవరకు ఏ కరెన్సీ కూడా అలా మనకు యూజ్ చేయడానికి లేదు. సో ఇప్పుడు కూడా మరి పైన కూడా అట్లా అనుకోవచ్చు కదా, అలా అని చెప్పి మార్కెట్ తీసుకొని తర్వాత అది చేయకపోవచ్చు కదా. ఆల్రెడీ సార్ డిక్లేర్ చేశారండి నికోలస్ గారు, 80 డియాప్స్ రెడీ అయిపోయినాయి. డియాప్స్ అంటే మనం చెప్పాను కదా డిసెంట్రలైజ్డ్ యాప్స్ అనమాట. ఓకే, 80 రెడీ అయిపోయినాయి, ఇక 20 రెడీ అవ్వాలి. మార్చ్ 14 కల్లా అది కూడా మొత్తం రంగం సిద్ధం అవుతుంది. యుద్ధ ప్రాతిపదికలో వర్క్ జరుగుతుందో సార్ మేడం ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో నికోలస్ కోకాలిస్, చెంగిడియో ఫ్యాన్ మేడం యుద్ధ ప్రాతిపదికలో చాలా ఎమర్జెన్సీగా మెయిన్ నెట్ తీసుకెళ్దామని చెప్పేసి గట్టిగా వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్లు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత మిగతా క్రిప్టో కరెన్సీలు మొత్తం పక్క నుండి చూడడమేనండి. ఇప్పుడు ధోని కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, రిక్కీ పాంటింగ్, యాడమ్ గిల్క్రిస్ట్ ఎవరైతే క్రికెటర్స్ వరల్డ్ టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్స్ ఆడుతుంటే ఎలా పివిలియన్లో కదలకుండా ఎలా చూస్తారో, మిగతా క్రిప్టో కరెన్సీలు ఏవైతే ఉన్నాయో, మీమ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆడియన్స్ పాత్ర వహించాల్సింది తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. చూడడం తప్ప, కంటి చూపే తప్ప నోటి మాట ఉండదు అనమాట. మొత్తం రోలౌట్ అయిపోద్ది పై. ఆ విజన్ నాకు తెలిసింది. నాతో పాటు కొంతమంది లీడర్స్ ఉన్నారు. మన ఒంగోలులో మోహన్ గారని మా బ్రదర్ అంటే కమ్యూనిటీలోనే పరిచయం మనకి. అలాగే ముబిన్ గారని ఒక సార్ లీడర్ ఉన్నారు. అలాగే తెనాల్లో దేవిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆఫీసు స్టార్ట్ చేశారు. అలాగే మన శ్రీను గారు అని ఒక ఆయన ఉన్నారు, గుంజు శ్రీను గారు అని మంచి లీడర్స్ ఉన్నారు దీంట్లో. హైదరాబాద్లో కూడా టాప్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు. లీడర్స్ అంటే యూట్యూబ్ వీడియోలు చేయడమే కాదండి, బయట ఆఫ్లైన్లో కూడా పైనీర్స్ని లీడ్ చేయడమే లీడర్షిప్. కరెక్ట్. అంటే యూట్యూబ్ విషయానికి వస్తే కొంతమంది లీడర్స్ ఉన్నారు. క్రిప్టో ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కింగ్ చందు అని ఒక యూట్యూబర్ ఉన్నారు. అలాగే ఎంఎంటీ అని ఒక బ్రదర్ ఉన్నారు, అతను బాగానే చేస్తున్నాడు వీడియోలు పైన సపోర్ట్ చేస్తూ. అలాగే ఎంఎంజీ అని ఒక అతను ఉన్నారు, బాగానే చేస్తున్నారు. అలాగే దేవిరెడ్డి వెంకటరెడ్డి గారు బాగానే చేస్తున్నారు వీడియోలు. అలాగే ముంబై, కలకత్తా, బెంగళూరు ఏవైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో అక్కడ కూడా మంచి ఓల్డ్ మన అరౌండ్ ఇండియా మంచి యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు. పై నెట్వర్క్ ప్రజెంట్ 10 crores ఆఫ్ పీపుల్ మైనింగ్ చేస్తుంటే నాకు తెలిసి ఇండియాలోనే ఒక 7 crores పీపుల్ మైనింగ్ చేస్తున్నారు. అవునా? 7 crores పీపుల్స్ ఇప్పుడు మనకి మైనింగ్ చేస్తున్నారు ఇండియాలో ఈజీగా అప్రాక్స్. ఎందుకంటే మన పాపులేషన్ ఓల్డ్ పాపులేషన్ 150 crore ఆల్రెడీ అప్రాక్స్ వచ్చేసాం మనం. చైనాని మనం ఆల్రెడీ బీట్ చేసాం. ఓకే. సో చైనా వాళ్ళు ఇక్కడ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు క్రిప్టో కరెన్సీ విషయంలో, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. కాకపోతే చైనా వాళ్ళకి పోటీ ఇచ్చేది మనం మాత్రమే. పాపులేషన్ విషయంలో కానీ, ఇప్పుడు టెక్నాలజీ విషయంలో కానీ ఎక్కడ కూడా ఇండియా వాళ్ళు కూడా అన్ని నేర్చుకుంటున్నారు. ఎక్కడ ఏ విషయంలో కూడా తగ్గట్లేదు. మా బ్రదర్ కూడా బాగా శివరామకృష్ణ మంచి చేస్తూ ఉంటారు, వీడియోస్ చేస్తూ ఉంటారు, మంచి గైడెన్స్ జనాలకి ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి మహేష్ గారు. థ్యాంక్ యూ మేడం.